ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీ బీసీసీఐపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ 2026 షెడ్యూలింగ్, ఆ తర్వాత భారత్ ఆడబోయే సిరీస్ల మధ్య తగినంత విరామం లేకపోవడాన్ని లలిత్ మోదీ దారుణమంటూ అభివర్ణించారు. బీసీసీఐ కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి పెట్టిందని, ఆటగాళ్ల సంక్షేమాన్ని గాలి కుదిరేసిందని ఆయన ధ్వజమెత్తారు. అయితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బీసీసీఐ షెడ్యూలింగ్ పై అసంతృప్తిగా ఉన్నట్లు వచ్చిన వార్తలపై లలిత్ మోదీ స్పందించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మే 31న ముగియనుండగా కేవలం 6 రోజుల వ్యవధిలోనే, అంటే జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇంత తక్కువ సమయంలో ఆటగాళ్లు కోలుకోవడం అసాధ్యమని, బీసీసీఐ తన ఆటగాళ్లను చంపేస్తోందని లలిత్ మోదీ విమర్శించారు. ప్లేయర్లకు వారి కుటుంబాలతో గడిపే సమయం ఇవ్వాలని, వారిని కేవలం డబ్బు సంపాదించే యంత్రాల్లా చూడడం ఆపాలని లలిత్ మోదీ హితవు పలికారు. గత 2 ఏళ్లుగా భారత్ స్వదేశంలో టెస్టు క్రికెట్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 2024లో న్యూజిలాండ్ చేతిలో, 2025లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్ వాష్ కు గురైంది. ఈ ఓటముల వల్ల భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించే అవకాశాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలా లేక వరుసగా మ్యాచ్లు ఆడించాలా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రతి సిరీస్ కు ముందు 15 రోజులు సన్నాహక శిబిరం ఏర్పాటు చేయాలని బోర్డును కోరిన విషయాన్ని ఈ సందర్భంగా నిపుణులు గుర్తు చేస్తున్నారు. అలాగే బీసీసీఐ తన పనితీరును మార్చుకోవాలని లలిత్ మోదీ సూచించారు. బోర్డులో ప్రధానంగా మాజీ ఆటగాళ్లు ఉండాలని, ఓ ప్రొఫెషనల్ సీఈఓను నియమించుకోవాలని ఆయన అన్నారు. ఆటగాళ్ల అభివృద్ధిని సంస్థ లక్ష్యంగా పెట్టుకోవాలి. వారికి అత్యున్నత జీతాలివ్వండి. వారి మానవ వనరుల నిర్వహణపై దృష్టి పెట్టండి అని లలిత్ మోదీ పేర్కొన్నారు.